నా లైసెన్స్ సీజ్ చేసిర్రు అండ్ అట్లనే నా లైసెన్స్ నా గోప్రో 2 తీసేసుకున్నారు. ఇగో ఇక్కడ చూసిర్రా సీజ్డ్ డిఎల్, తర్వాత ఇక్కడ ఏం రాసిర్రు యాక్షన్ కెమెరా అని రాసిర్రు చూసిర్రా. ఇగో ఇక్కడ స్టాప్ డట్ ఆర్మీ గేట్, తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పేసి రాసిర్రు పైన. ఇగో ఒకవేళ దొరికితే ఇగో నా పరిస్థితి చూసిర్రు కదా ఎట్లయితుందో అట్లయితుంది. పట్టుకుంటే మాత్రం టార్చర్ అంటే టార్చర్ చూపిస్తారు. ఒక్కసారి మా విండో నుంచి వ్యూ అయితే చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం మౌంటైన్స్, లిటరల్లీ క్లౌడ్స్ అని పోయి ఆ పైన చెట్లకు తగులుతున్నాయి చూడండి. అవి గుడ్ మార్నింగ్ ఫ్రమ్ లాచుంగ్. వాట్స్ అప్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అమ్మ వర్షం పడుతుందండి. రైట్ నౌ టైం వచ్చేసి 7 అవుతుంది. యాక్చువల్గా మేము 6:30కి బయలుదేరదాం అనుకున్నాం, బట్ 7:03 అవుతుంది. వర్షం ఏమో లైట్గా పడుతుంది. ఇంకా మేము ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి బయలుదేరదాం అనుకుంటాం. మా హోటల్లో ఎంతమంది అయితే ఉండేనో అంతమంది 6:30కే బయలుదేరు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే కార్లో వెళ్ళిపోవాలి. సో కార్లో వెళ్తే డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ట్రాఫిక్లో ఇరుకుతారు. మేమైతే మాత్రం కట్టుకొట్టుకుంటారు, రప్ప వెళ్ళిపోవచ్చు. సో నేను జస్ట్ ఒక ట్యాంక్ బ్యాగ్ ఒకటి తీసుకొని పోతా. టాప్ బాక్స్ అయితే ఇన్నే పెట్టేస్తాను, ఎందుకంటే మేము 0 పాయింట్కి వెళ్ళి మళ్ళీ ఇక్కడికే రావాలి. ఈరోజు మేము వచ్చేసి 0 పాయింట్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పేసి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 48 కిలోమీటర్స్ ఉంది, దానికి 1 hour 49 minutes చూపిస్తుంది, అంటే 2 hours అనుకోండి. ఇంకా చూద్దాం ఏమవుతుందో ఏందో. బట్ చుట్టూ కొండలే ఉన్నాయి. ఇగో ఇటు చూడండి, ఇగో ఎంత పెద్ద కొండ ఉందో చూడండి. కొండపైన మొత్తం ఫాగ్ ఉంది. మొత్తం మా హోటల్ చుట్టూ మొత్తం అదే ఉంది. మేము ఉంటున్న హోటల్ పేరు వచ్చేసి ది లాచుంగ్ ఇన్. సో దీని ప్రైస్ వచ్చేసి మాకు 1800 ఛార్జ్ చేసిరు. బ్రేక్ఫాస్ట్ డిన్నర్ అట్లా ఏం లేదు. సో జస్ట్ 1800. ఇంకేం ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే మాత్రం అన్నిటి పైసలు కట్టే తీసుకోవాలి. అండ్ వీళ్ళు వచ్చేసి జాకెట్ అండ్ తర్వాత స్నో బూట్స్ రెంటల్కి ఇస్తారు అనమాట. జాకెట్ వచ్చేసి 100 రూపీస్, స్నో బూట్స్ వచ్చేసి కూడా 100 రూపీస్ అని అనుకుంటా. సో నేనైతే జాకెట్ అయితే తీసుకున్నా, ఎందుకంటే ఇప్పుడు ఆ రైడింగ్ గేర్ వేసుకొని ఆ బరువు భుజాల మీద వేసుకొని ఆడ సరిగ్గా ఎంజాయ్ చేయలేకపోతాం అనమాట. సో అందు గురించి అని చెప్పేసి షార్ట్ టైం కోసం జాకెట్ తీసుకున్నా. సో ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చూడండి, ఇగో ఆమ్లెట్, మ్యాగీ, తర్వాత బ్రెడ్. యాక్చువల్లీ దీనికి పీనట్ బటర్ పూసుకొని తిందాం అనుకున్నా, బట్ అది వచ్చేసి రూమ్లోనే పెట్టినా, మళ్ళీ పైకి పోవాలి, అంత ఓపిక లేదు. సో ఇప్పుడు ఏదైతుందో అది తినేస్తా ఇంకా ఫాస్ట్గా. చలో అన్నాడు, టైం అవుతుంది, ఎక్కు. నీ అమ్మాయి నేను నార్మల్గా రైడింగ్ షూ వేసుకోవాల్సింది స్నో షూ వేసుకున్నా, ఎందుకంటే నేను వాటర్ క్రాసింగ్ చేసినా కదా, దాంట్లో నీళ్ళని వెళ్ళిపోయి షూ అంతా పచ్చిగా అయిపోయింది. ఇప్పుడు అది వేసుకుంటే సర్ది అవుతుంది. సో అందు గురించి పక్కన పెట్టేసిన. ట్రాఫిక్ చూడండి ఇగో. సో బయలుదేరినాము ఇప్పుడు 0 పాయింట్ దగ్గరికి. ఈజీగా 2 hours అయితే పడుతుంది. సో బైక్ ఉంది వల్ల ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి అని అంటున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఫాస్ట్గానే వెళ్ళిపోదాం. సో 7:30కి స్టార్ట్ అవుతున్నాం మేము. యాక్చువల్గా జస్ట్ ఇన్ కేస్ మీరు ఒకవేళ సిక్కిం వస్తే, ఎస్పెషల్లీ మీరు ఏదైనా ప్లేస్ ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే మాత్రం అట్లీస్ట్ ఎర్లీగానే బయలుదేరండి. అట్లీస్ట్ ఒక 7 లోపు, 6:37 మధ్యలో బయలుదేరండి, మీకే మంచిది. ఎందుకంటే ట్రాఫిక్ జామ్ ఉండదు అండ్ మంచిగా పీస్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, అన్ని ప్లేసెస్ మంచిగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అరే జరుగురా భయ్, ఎందుకు ఆగినావు? ఇలా డ్రైవరే లేడు అసలు, ఎక్కడ పోయిండేమో డ్రైవర్ గాడు. ఆడేనో ఆగిండు. ఎందుకు ఆగిండు? అచ్చా, ఒకని బండి ఒకరు నడిపిస్తుండు. సో యాక్చువల్గా ఇంకా ఇక్కడ పర్మిట్ ఎంట్రీ వేపియాలనుకుంటా, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. सर बाइक कहाँ लगाया आप लोग? हाँ सर, बाइक कहाँ अंदर लगाया? सर अभी वो स्टैंड नहीं गिरता, उधर गीला है ना. చెక్ పోస్ట్ దగ్గర ఆగినాం అనమాట. సో ఎంట్రీ చెప్పిద్దామని చెప్పేసి. సో ఇవి మా పర్మిట్లు. సో మా పర్మిట్లు అయితే చూస్తున్నారు కదా, మేమైతే జిరాక్స్లు అయితే తీసుకున్నాం 5 కాపీలు. సో యాక్చువల్గా ఇక్కడ సీన్ ఏమైంది అని అంటే, ఇగో ఇన్నిగానం స్టాంపులు ప్లస్ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఇన్నిగానం స్టాంపులు ప్లస్ పైన ఏం రాసిరో చూసిరా, స్టాప్ డట్ ఆర్మీ గేట్, తర్వాత నాట్ అలౌడ్ అని చెప్పేసి రాసిరు పైన. ఇగో ఇవన్నీ నా పర్మిట్లు అనమాట. సో యాక్చువల్గా ఇదేంది అని అంటే, నా లైసెన్స్ సీజ్ చేసిరు
అండ్ అట్లనే నా లైసెన్స్, నా గోప్రో 2 తీసేసుకున్నారు. యాక్చువల్గా లైసెన్స్ సీజ్ చేయడానికి రీజన్ ఏంటి అని అంటే, సో యాక్షన్ కెమెరా గోప్రో ఏది పెట్టుకోవద్దంట ఈ ఏరియాలో. అది ఆ విషయం నాకు తెలియదు. ఇగో ఇక్కడ చూసిర్రా, సీజ్డ్ డిఎల్, తర్వాత ఇక్కడ ఏం రాసిరు, యాక్షన్ కెమెరా అని రాసిరు చూసిరా. ఇగో ఇక్కడ ఇది తీసుకుపోయి బ్యాంక్లో చలాన్ కట్టి మళ్ళీ తర్వాత ఇది తీసుకుపోయి వాళ్ళకి ఆర్మీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ నాకు తీసుకున్న గోప్రో, మళ్ళీ ఇంకా యాక్షన్ కెమెరా, తీసుకున్న నా లైసెన్స్, యాక్షన్ కెమెరా ఇవి 2 రిటర్న్ ఇస్తారు అని అనుకుంటున్నా. తర్వాత ఎంత తలకైనప్పుడు ఉంటుందో తెలియదు. సో నేను చెక్ పోస్ట్ నుంచి జస్ట్ హార్డ్లీ ఒక 4 కిలోమీటర్స్ వచ్చిన అంతే. సో ఈ రూట్ అంతా చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నేను గోప్రో లేనందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అండ్ మీకు కూడా చూపించలేకపోతున్నా కూడా. నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే 0 పాయింట్కి అయితే వెళ్తున్నాను నేను. అండ్ గోప్రో ఫుటేజ్ అయితే రాదు కూడా మనకి. అండ్ వాళ్ళు అసలు ఫుటేజ్ ఉంచుతారా తీసేస్తారా కూడా నాకు తెలియదు. బట్ ఇదైతే మాత్రం నాకు పొద్దున బ్యాడ్ ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఆల్ నా లైఫ్లో ఇంత ఎవరిని బతిమలాడలేను నేను. ఒక 40 మినిట్స్ వరకు బతిమలాడినా, అయినా కూడా వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా వినలేడు. అమ్మ ఇంత దూరం వచ్చి అసలు గేమ్ చూపించలేకపోతున్నా, నా బాధనే ఎక్కువ ఉంది నాకు. ప్రజెంట్ అయితే మనం యుమ్తాంగ్ వ్యాలీ దగ్గర ఉన్నాము. యాక్చువల్లీ ఇక్కడ ఫుల్ ఆఫ్ ఫ్లవర్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేసిన, బట్ మొత్తం ఇదంతా ఎండిపోయినట్టుంది. అండ్ అక్కడ ఏదో చిన్న రివర్ ఉంది చూడండి, చాలామంది టూరిస్టులు వెళ్తున్నారు. ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ ఉంది, ఒక 10 మినిట్స్ వాక్ అయితే చేయాలన్నమాట కింది వరకు వెళ్ళాలి అని అంటే. సో ఆ వ్యూ అంతా ఇక్కడ నుంచే కనిపిస్తుంది. నాకైతే పెద్ద ఇంట్రెస్టింగ్ ఏం అనిపిస్తలేదు కూడా ఇక్కడ నుంచి. సో అందు గురించి అని చెప్పేసి ఇది స్కిప్ చేసి నేను 0 పాయింట్కి అయితే వెళ్తున్నా, ఎందుకంటే రిటర్న్లో కూడా ఈ ప్లేస్ తగులుతుంది నాకు. సో ఒకవేళ టైం ఉంటే అప్పుడు చూద్దాం. హెల్మెట్ కూడా తీయలేకపోతున్నా. ఇగో నా చేతులు అయితే మొత్తం కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇగో ఎట్లయిపోయినాయి చూడండి. ఇగో అసలు గేమ్ స్పర్శ తెలుస్తలేదు, బ్రేక్ అప్లై చేసింది తెలుస్తలేదు, క్లచ్ ఎంత ఇస్తున్నానో కూడా అసలు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలికి తట్టుకోవడానికి ఆల్కహాల్ కూడా అమ్ముతున్నారు అనమాట. రమ్, బియర్, విస్కీ, బ్రాండీ ఇట్లాంటివి మాత్రం అమ్ముతున్నారు చలి తట్టుకోవడానికి అని చెప్పేసి. 0 పాయింట్కి అయితే రీచ్ అయిపోయినాం మేము. ఇంకా కొంతమంది అయితే మాత్రం ఆక్సిజన్ క్యాన్స్ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా మాట్లాడితే ఏంటంటే మనకు ఆయాసం అనేది వస్తుంది, దానివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అనేది అవుతుంటుంది అనమాట. సో నేను ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేద్దాము, మంచి ఫోటోలు దిగుదామని అనుకున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే వరెస్ట్గా ఉంది. స్నోఫాల్ అయితే పడుతుంది, ఘోరంగా ఉంది సీరియస్లీ. ఇంత అడ్వెంచర్ లదాఖ్లో కూడా చూడలేదు అసలు నేను. ఇది లదాఖ్ కన్నా ఎక్కువ ఉంది అసలు యాక్చువల్గా. చూస్తున్నారు కదా, నిలబడడానికి కూడా అవుతలేదు నాకైతే అసలు. హెల్మెట్ కూడా తీయలేకపోతున్నా. ఇగో నా చేతులు అయితే మొత్తం కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతున్నాయి. ఇగో ఎట్లయిపోయినాయి చూడండి. ఇగో అసలు గేమ్ స్పర్శ తెలుస్తలేదు, బ్రేక్ అప్లై చేసింది తెలుస్తలేదు, క్లచ్ ఎంత ఇస్తున్నానో కూడా అసలు అర్థమవుతలేదు. అండ్ ఇక్కడ ఎక్కువసేపు ఉండడం కూడా అంత మంచిది కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చలికి తట్టుకోవడానికి ఆల్కహాల్ కూడా అమ్ముతున్నారు అనమాట. రమ్, బియర్, విస్కీ, బ్రాండీ ఇట్లాంటివి మాత్రం అమ్ముతున్నారు చలి తట్టుకోవడానికి అని చెప్పేసి. సో చాలామంది అయితే మాత్రం ఎక్కువసేపు కూడా ఉంటలేరు ఇక్కడ, కొంచెం సేపు ఉండి వెళ్ళిపోతున్నారు. ఇంకా కొంతమంది అయితే మాత్రం ఆక్సిజన్ క్యాన్స్ పట్టుకొని వచ్చారు. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ కూడా మాట్లాడితే ఏంటంటే మనకు ఆయాసం అనేది వస్తుంది, దానివల్ల బ్రీతింగ్ ఇష్యూస్ అనేది అవుతుంటుంది అనమాట. సో నేను ఇక్కడ మంచిగా టైం స్పెండ్ చేద్దాము, మంచి ఫోటోలు దిగుదామని అనుకున్నాం. కానీ ఇక్కడ సిచ్యువేషన్ అయితే వరెస్ట్గా ఉంది, స్నోఫాల్ అయితే పడుతుంది, ఘోరంగా ఉంది సీరియస్లీ. ఇంత అడ్వెంచర్ లదాఖ్లో కూడా చూడలేదు అసలు నేను. ఇది లదాఖ్ కన్నా ఎక్కువ ఉంది అసలు యాక్చువల్గా. అండ్ లదాఖ్ కన్నా స్ట్రిక్ట్గా ఉంది. నాకేం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు అసలు. సో నేను 0 పాయింట్ అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, నిలబడడానికి కూడా అవుతలేదు నాకైతే అసలు. ఇక్కడైతే లైట్గా స్నోఫాల్ అయితే అవుతుంది. సో
సో ఇప్పుడు మనం ఆ స్నో దగ్గరికి వెళ్ళాలంటే ఇగో ఈ రాళ్ళన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ దాటుకొని ఆ స్నో దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇక్కడ అయితే టెంపరేచర్ వచ్చేసి -2 degrees ఉంది. నా చేతులు అయితే మాత్రం కంప్లీట్గా ఫ్రీజ్ అయిపోతున్నాయి. స్నో అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేసిన, బట్ అక్కడక్కడ మాత్రమే ఉంది. అండ్ ఇక్కడ మధ్యలో రాళ్ళ మధ్యలో నీళ్ళు కూడా ఉన్నాయి చూడండి ఇగో. సో ఈ నీళ్ళు అయితే కరెంట్ లాగా ఉంటుంది, చాలా అంటే చాలా డేంజర్ ఇది. ఈరోజు వ్లాగ్ అసలు ఎట్లా షూట్ చేసినో, అసలు ఏమైందో, అసలు ఏందో నాకు అసలు ఏం అర్థం కాలేదు. పిచ్చి పిచ్చిగా ఉండే అంతా. ఎప్పుడైతే మన గోప్రో అయితే తీసేసుకున్నారో అండ్ దాని తర్వాత నా లైసెన్స్ కూడా తీసేసుకొని సీజ్డ్ అని రాసిరో అప్పటి నుంచి ధమాక్ అంతా మొత్తం పని చేయలేదు సరిగా. నేను యాక్చువల్లీ 0 పాయింట్ దగ్గరికి వెళ్ళి అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ అని ఉందాం అనుకున్నా. బట్ ఇదంతా జరిగిన తర్వాత నాకు ఇంకా అంటే మైండ్ సరిగ్గా లేదు. అండ్ అక్కడ పోయిన తర్వాత కూడా నేను హార్డ్లీ 10 minutes కంటే ఎక్కువ ఉండలేదు కూడా. ఆ 10 minutes కూడా ఏదో పైన మీకు చూపించిన. నాకు తెలుసు ఈ వీడియో నేను మంచిగా చేయలేను అని చెప్పేసి, బట్ సారీ ఫర్ దాట్. నేను యాక్చువల్గా మంచిగా మీకు చూపిస్తామని చెప్పేసి నేను ఇంత దూరం వచ్చిన ఇంటికి వెళ్ళి, ఆల్మోస్ట్ 2500 kilometers. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అంతా సినిమా వేరేగా ఉండే. కానీ నేను చెప్పినా కదా మస్తు స్ట్రిక్ట్ ఉన్నాయి రూల్స్. స్ట్రిక్ట్ అంటే ఏదో ఉంటాయిలే అనుకున్నా, బట్ ఇక్కడ ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉన్నాయి. ఎక్స్ట్రీమ్ లెవెల్ స్ట్రిక్ట్ ఉంది ఇక్కడ. ఇంకా చేసేది ఏముంటుందని ఇంకా మనకు తెలియదు కదా, మనకు తెలిసి ఉంటాయి ఇవన్నీ చేయకపోతుంటేమి. మనం కూడా ఆల్రెడీ వీడియోలో చెప్తుంటేమి. సో ఈ వీడియో ద్వారా వేరేలో కూడా ఎవరికన్నా వచ్చేటోళ్ళకు ఉంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను నేను. అండ్ మోటో వ్లాగర్స్కి అయితే డెఫినెట్లీ ఇది ఒక సాడ్ న్యూస్. అండ్ గోప్రో పెట్టుకొని అసలు ఎక్కడ మీరు ఫ్రీగా తిరగలేరు. ఒకవేళ దొరికితే ఇక నా పరిస్థితి చూసారు కదా ఎట్లయితుందో అట్లయితుంది. పట్టుకుంటే మాత్రం టార్చర్ అంటే టార్చర్ చూపిస్తారు. లిటరల్లీ నన్ను వాంటెడ్లీ 1 hour వెయిట్ చేయించారు తెలుసా. అండ్ సో వెయిట్ చేయించిన సంగతి పక్కకు పెడితే, సో పోనీ అప్పటికైనా వదిలేస్తారా అంటే అప్పటి కూడా వదిలేరు. మీదికి వెళ్ళి మళ్ళీ ఒక చలాన్ రాసి ఆ చలాన్ తీసుకొని మళ్ళీ బ్యాంక్లో కట్టాలంట. బ్యాంక్లో కట్టిన తర్వాత మళ్ళీ ఆ స్లిప్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో, అంటే లోకల్ పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్లో ఇస్తే అప్పుడు నా గోప్రో అవన్నీ ఇస్తామని చెప్పారు. సో ఇంకా నేను ఏం చేసినాను అంటే, సో ఫస్ట్ అయితే ఎక్కడైతే నా గోప్రో తీసుకురో అక్కడికి వచ్చేసిన నేను. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ బంద్ ఉండే. సో అక్కడ లోకల్ ఉన్న ఆర్మీ పోలీస్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారు, పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేసి ఉంటారు, సో అక్కడికి వెళ్ళన్నారు. సరే అని చెప్పేసి మళ్ళీ అక్కడి నుంచి ఒక 4 kilometers 5 kilometers ఉండే పోలీస్ స్టేషన్. అక్కడికి వెళ్తే ఆయన ఏమంటాడు, సో నువ్వు చలాన్ కట్టలేదా, నువ్వు చలాన్ కట్టేసిరా అప్పుడు ఇవన్నీ ఇస్తాను అన్నాడు. సరే అని చెప్పేసి SBI బ్యాంకు మళ్ళీ పోలీస్ స్టేషన్ నుంచి మళ్ళీ ఒక 4 kilometers ముంగడు పోయినా. బ్యాంక్కి పోయిన తర్వాత ఆ బ్యాంక్లో ఒక్కడు కూడా లేడు. జస్ట్ బ్యాంక్ ఓపెన్ చేసి పెట్టారు, ఖాళీ ఉంది బ్యాంక్. సో ఇంకా వాళ్ళు ఏమన్నారంటే 3:30కి వస్తుంది స్టాఫ్, అప్పటిదాకా రారన్నారు. ఇంకా ఏం చేయాలి, దమా ఖరాబ్ అయిపోతుంది నాకైతే. సరే అని చెప్పేసి మళ్ళీ స్టేషన్కి వచ్చి ఇట్లుంది పరిస్థితి, ఇట్లా ఎవరు లేరు అంట అని చెప్పేసి చెప్పిన తర్వాత మళ్ళీ కొంచెం సేపు క్లాస్ వీక్ ఇరిగా నాకు. అట్లా కాదు ఇట్లా కాదు, ఇంత స్ట్రిక్ట్ ఉంటుంది, మేము డ్యూటీ చేసినాం, అది చేసినాం, ఇది చేసినాం అని ఉంటాయి కదా పోలీసు వాళ్ళు ఎట్లా మాట్లాడతారు. ఇక కొంచెం సతాయించి లాస్ట్కి 2 నీతి వాక్యాలు చెప్పించి తర్వాత నా వస్తువులు నాకు ఇచ్చేసిర్రు. సో ఫైన్ వచ్చేసి 500 కట్టమన్నారు. సో ఇగో నా డ్రైవింగ్ లైసెన్స్ ప్లస్ నా గోప్రో. ఇగో నేను ఇంకా వాళ్ళు ఇచ్చిన తర్వాత ఇంకా హెల్మెట్కి పెట్టాలంటే భయం అవుతుంది నాకు, మళ్ళీ ఇక్కడ గుంజుకుంటారు అని చెప్పేసి. అది ముచ్చట ఇంకా అట్లా జరిగింది ఇంకా. అండ్ మీరు ఇట్లా ఒకవేళ సిక్కిం ప్లాన్ చేసుకుంటే మాత్రం చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకోండి. ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలుసుకొని మీరు ప్లాన్ చేయండి. అండ్ ఎట్లా పడితే అట్లా మన దగ్గర చేసినట్టు ఇక్కడ చేస్తా అంటే ఇక్కడ అస్సలు నడవదు. నాకు అనిపించింది ఏదేదో చెప్పేస్తున్నాను నేను, ఏం మాట్లాడుతున్నా కూడా నాకు అర్థమవుతలేదు. ఈ వ్లాగ్ వచ్చేసి మొత్తం రాగా పెట్టేస్తా ఇంకా. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, వన్ లైఫ్.